ठाकुरा वैष्णवपदा अवनिरा सुसंपदा। सुनो भाई होया एक मने, सुनो भाई होया एक मन। आश्रय लइया बजे तारे कृष्ण नहीं त्यजे। और सबा मोरे अकारना, और सब मोरे अकारना। वैष्णवाचरण जो प्रेम भक्ति जीते बोल। आय के हो नहीं बलवंता, आर के हो नहीं बलवंता। वैष्णवाचारण रेणु मस्तके भूषणा विनु। वैष्णवाचारण रेणु मस्तके भूषण विनु। आर नहीं भूषणेरो अंता, आर नहीं भूषणेरो अंता। तीर्थजल पवित्र गुणे लिखियाचे पुराणे। तीर्थजल पवित्र गुणे लिखियाचे पुराणे। से सब भक्तिरो प्रवंचना। तीर्थजल से सब भक्तिरो प्रवंचना। वैष्णवेरो पदोदक समन है ये सब। जाते हैं वंचित पुराना, जाते हैं वंचित पूर्णा। वैष्णव संगीत मन आनंदित अनुक्षण। सदा है कृष्ण पर संगा, सदा है कृष्ण पर संगा। दीन कृष्ण दीन नरोत्तम कंदे। हिया धैर्य नहीं बांधे। मोर दशा केन हईल बंग। मोर दशा केन हईल भंग। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। 87వ పేజీ అందరూ తీశారని అనుకుంటాను. ప్రియ భక్తులందరికీ కూడాను ప్రణామాలు. వైష్ణవ యొక్క మహత్యాన్ని నరోత్తమ దాస్ ఠాకూర్ గారు చెబుతూ ఉన్నారు. వైష్ణవ మహాత్మ్యము
వైష్ణవ వందనం కాదు ఇది. వైష్ణవుని యొక్క గొప్పతనం, వైష్ణవుని యొక్క మహత్వం, వైష్ణవులు వల్ల మనకు కలిగే లాభం, వైష్ణవుల సాంగత్యంలో మనం పొందేది ఏమిటి అని ఈ శ్లోకంలో, ఈ యొక్క కీర్తనంలో నరోత్తమదాస్ ఠాకూర్ గారు ఎంతో సిద్ధాంతపూర్ణ విషయాన్ని మనకు చెప్పారు. ఠాకూరో వైష్ణవ పద నేను చెప్పుకున్నాం, ఓ హే వైష్ణవ ఠాకూరా అని. దాన్ని చెప్పి చెబుతున్నారు, ఓ ఠాకూరు వైష్ణవ్, ఓ దేవతోత్తముడమైన ఓ వైష్ణవుడా, ఓ వైష్ణవ దేవత అని చెప్పుకుంటూ ఆ యొక్క నేను వైష్ణవు గురించి చెప్పుకున్నాం. వైష్ణవుల దగ్గర ప్రార్థన, ఆ వైష్ణవులు ఎవరు ఏంటి అనే విషయాన్ని, ఆ మహత్వం గురించి మనం ఇక్కడ చెప్పబోతూ ఉన్నాం. వైష్ణవుల యొక్క పదములు, పదములు అంటే పాదములు, వైష్ణవ పదములు, వైష్ణవుల యొక్క పాదములు. అవనీర్ సుసంపద, అవని అంటే భూమి, సుసంపద, భూమి మీద చాలా సంపదలు ఉన్నాయి. ఆ సంపదలు ఏవో మనం ఉద్ధరించలేవు. ఆ సంపదలు ఏవి కూడా మన్ని భగవంతుని దగ్గరికి చేర్చలేవు. ఆ సంపదలు ఏవి అన్నీ కూడా భగవంతుడు దూరం చేస్తాయి. ఇంతకంటే కూడా స్వర్గంలో కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, చింతామణి ఉంది, ఇక్కడే ఉంది. స్వర్గంలో అంతకంటే ఎక్కువ ఉంది. అవేమీ కూడా ఆ దేవతలను భగవంతుని దగ్గర చేర్చగలుగుతున్నాయా? అవేమైనా ఆ యొక్క కల్పవృక్షం ఏమైనా మనకు భగవత్పాదత్వాన్ని ప్రసాదించగలదా? ఆ చింతామణి మన కోరికలైన విశ్వపాదపద్మాన్ని ఇవ్వగలదా? కాబట్టి కామధేను ఏది కోరిక తీస్తుంది, బోధపాదపద్మాన్ని ఇవ్వగలదా? ఈ లోకంలో చాలా సంపదలు ఉన్నాయి. కానీ ఎందుకన్నారు సుసంపద అని? అవని సుసంపద, భూమి మీద ఉన్న సంపదలు అయితే మీ సుసంపదగా ఎందుకు చెప్పారు? ఇది మంచి సంపదరా? సంపదలో మళ్ళీ మంచి చెడు సంపదలు ఉంటాయండి. సునోభాయ్ హొయ్యా ఏకమోన్, ఏకమన్ అంటే ఏకాగ్రమైన మనస్సుతో, మనస్సు కలిగిన వాడవై, సునోభాయ్ ఓ సోదరా వినుము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? తన యొక్క మనస్సును చెబుతూ ఉన్న మాట ఇది. మనస్సుని ఒక సోదరుడిగా భావించి, తన యొక్క ప్రియమైన సోదరునిగా భావిస్తూ నరోత్తమ ఠాకూర్ గారు తనకు తను చెప్పుకుంటూ ఉన్నారు. మనకు మంచి మిత్రుడు ఎవరు అంటే మన మనస్సు. మనకు మంచి శత్రువు ఎవరు అంటే లోకంలో ఎవరు లేరు, మన మనస్సే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మన మనస్సే మనల్ని ఉద్ధరించడానికి, మన మనస్సే ప్రాపంచిక బంధనానికి కూడా కారణం. ఎవరు మనకు అడ్డు రావట్లేదు, మన మనస్సు మనకు అడ్డు వస్తుంది. మన మనస్సు వల్లనే మన భోగాలను చేరైపోతున్నాం. మా ఆయన ఇలాంటివాడండి, మా ఆవిడ ఇలాంటిదండి, ఇవేమీ కూడాను దొంగ మాటలే. ఇవేమీ అడ్డు రావు. నువ్వు భగవదారాధన చేసుకోవాలని ఇవేమీ అడ్డు రావు. మనమేమనుకుంటున్నాం, జపం చేసుకుంటాం, జపాలు పట్టుకుంటే చాలని మా ఆయన గురువుగా చూస్తాడు అంటే నన్ను భగవద్గీత చేయట్లేదు అని మా ఊరి వాళ్ళ దగ్గర అంటుంది ఆవిడ గారు. నేనంటాను, జపాలే పట్టుకోవాల్సింది భగవదారాధన ఎందుకు అనుకుంటావు? మీ ఆయన్ని టీ పెడుతున్నావు, మీ ఆయన టిఫిన్ చేస్తూ ఉన్నావు, అవన్నీ చేసేటప్పుడు మనసులో భగవన్నామం చేసుకో. ఆయన నీ మనసులో చేసుకుంటా ఏంటే నన్ను తిరుగుతున్నావా? అందగా
మనసులో చేసుకుంటానే ఆయన ఏం చేయలేడు. జపమాల పట్టుకుంటే ఆయనకి ఏదో గురువు, ఓకే జపమాల పట్టుకో, జపమాల పట్టుకోవడమే నామం ఏంటి, నువ్వు నోటితో నామం చేసుకో. నువ్వు ధరించాలి అనే భావం నీకున్నట్లయితే నువ్వు అనువర్తము కూడా నామం చేసుకుని నేను అడ్డే పెట్టేది. ఆయనేమి నీ నోటిని కట్టేడుగా ప్లాస్టర్ వేసేయడు నోటికి. మాల పట్టుకుంటే కాపం నువ్వు మనసులో చేసుకుంటుంటే లోపల భగవన్నామం చేసుకుంటూ వచ్చి ఎల్లప్పుడు కూడా మా ఆవిడ ఏం చేస్తుంది చూస్తాడా ఏంటి, చూడగా నామం చేసుకుంటూ చేసేయి. అప్పుడు చేసేది అంత పవిత్రం అయిపోతుంది, నీ టైము సద్వినియోగం అవుతుంది, నువ్వు మాల అవుతాను. కాదండి సంఖ్యమాల చేయాలి కదా అండి. సంఖ్యమాల ఎల్లప్పుడు కూడా నీ పక్కనే కూర్చోడు మీ ఆయన అనేది ఆఫీస్కో పనికో పోతాడుగా, అప్పుడు మనం తప్పని మొదటి భగవంతుని చెయ్యాలి అని మనసు పడుతున్నట్లయితే మనకు ఎవరు అడ్డు కాదని చెప్పడం అనమాట. నాకు చెప్పే ఉద్దేశం అది. ఎవరు అడ్డు కాదు. మన మనసే మనకు శత్రువు. మన మనస్సు భగవదారాన్ని తేలిపోతుంది, మన మనసు భగవత్సంతన తేలిపోతుంది. కాబట్టి మనసును ఉద్దేశించినట్టు ఠాకూర్ గారు చెప్తున్నాను. నాకులా జనాలకు ఉపన్యాసం నాకేం లేదు, కానీ జనాలకు ఉపన్యాసం చెప్పేస్తున్నట్టే అర్థం ఠాకూర్ గారు ఉపన్యాసం చెప్పడానికి పోలా. కాబట్టి ఆయన వైష్ణవుడు అయ్యాడు. కాబట్టి ఠాకూరా వైష్ణవ పద అవనీడు సుసంపద. ఈ లోకంలో ఏదైనా సంపద ఉంది అంటే అది వైష్ణవ పాదపద్మములు. ఎందుకన్నారు వైష్ణవ పాదపద్మాలని సంపదగా? ఈ లోకంలో ఏదైనా పోతే కొనుక్కోవచ్చు. తల్లి పోతే వస్తుంది, తండ్రి పోతే వస్తుంది, సంపద పోతే వస్తుంది, కారు పోతే వస్తుంది, డబ్బు పోతే మనం ఆర్జిస్తూ ఉంటాం. కానీ వైష్ణవం లేకపోతే జగత్తు శూన్యమైపోతుంది, అన్యాయం అయిపోతుంది. నడిపించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మన చెప్పేవాళ్ళు లేకపోతే, మన తండ్రి చెప్పేవాళ్ళు లేకపోతే, మన తల్లి చెప్పేది లేకపోతే మన ఇంట్లో పిల్లలు ఆల్రెడీ చికాలైపోతారు. తండ్రి ఉన్నా తల్లి కనకపోతే పిల్లలు జీవితాలు పాడైపోతాయి, అడ్డదారి పడతారు. తండ్రి పిల్లల్ని పోషించలేడు. తల్లిని కనిపెట్టుకొని పిల్లల్ని చక్కగా దారిలో నడిపించాలి అనుకుంటుంది. తండ్రి నడిపించాలన్నా తల్లి లేకపోతే కనిపెట్టుకొని చూడలేడు తండ్రి. తల్లి లేని బిడ్డలు పాడైపోతారు, తండ్రి లేని బిడ్డలు పాడవరు, ఉన్నతులు అవుతారు. ఎందుకంటే తల్లి ఉన్నది. అంతకంటే కూడాను గొప్ప గురువులు ఈ లోకంలో తన బిడ్డల్ని ఏదో చదివించి పెద్దవాళ్ళని చేసి గొప్పవాళ్ళని చేయొచ్చు. మనం వింటూ ఉంటాం, రిక్ష లాగేవాడు మరి కూతుర్ని ఐఏఎస్ చదివించాడు అని నిన్న మొన్న ఒక మెసేజ్ పెట్టారు. ఆవిడ బండి లాగుతోంది. నాకు మా నాన్న కూర్చోబెట్టుకొని నేను కలకత్తాలో బండి లాగడం నాకు ఆనందంగా ఉంది. గొప్ప మనస్సు, గొప్ప చదువుకుంది బుద్ధిగా ఆ తల్లి. ఇవన్నీ కూడా మంచివే, కానీ లోకాన్ని ఉద్ధరించలేదు. ఉద్ధరించేది కేవలం తండ్రి కష్టపడి బిడ్డను చదివిస్తాడు, తల్లి కష్టపడి కూలి పని చేసి బిడ్డను చదివిస్తున్న సందర్భాలు మనకు చూస్తూ ఉంటాం. డబ్బున్న వాళ్ళ పిల్లల కంటేనూ కూడాను ఇలా చేసుకున్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు డబ్బు లేకపోయినప్పటికీ కూడాను కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళని మనం, గుణవంతులైన వ్యక్తులు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఓకే, మంచిదే, హర్షణీయమైన విషయమే. కానీ మన సంసార సముద్రం నుండి ఉద్ధరించే వ్యక్తి వైష్ణవుడు మాత్రమే, గురువు మాత్రమే. పోతే మనకు దక్కదు. అది కనుక లేకపోతే మన అన్యాయం, జీవితం అన్యాయం అయిపోతుంది. మన జీవితం యొక్క పరమార్థం ఏదైతే ఉందో, జీవితం యొక్క అర్థం ఏదైతే ఉందో, బతకడానికి ఏదైతే సార్థకత ఎలా అవుతుందో ఆ సార్థకతని చెప్పేవాడు, చేసేవాడు, చెందేవాడు, ఉద్ధరించేవాడు ఉండడు. అందుకని ఇది ఎవరికి అర్థమవుతుంది? ప్రమార్థంలో ఉన్నవాడికి అర్థమవుతుంది, లోకంలో ఉన్నవాడికి ఏం అర్థం అవ్వదు. ఇవాళ వైష్ణవులతో గురువులతో ఎవరికండి అవసరం? ఈ లోకంలో ఒక కారు డ్రైవర్ అవసరం, ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళు అవసరం. లేకపోతే పని జరగదు. అది 4 రోజులు 3 రోజులు లేకపోతే ఆ పనులైనా అవన్నీ కూడా ఆ బట్టలు గిట్టలు అంట్లు ఇంట్లు కూడా కొత్తగా తీసుకునే ఉంటాయి తప్పగా పోవడం. అలా తయారైపోయాయి పనులు అసలు కూడా. ఎందుకంటే వాళ్ళు పరమార్థులు కారు వాళ్ళు. కాబట్టి పని మనిషి అవసరం. ఈ లోకంలో భక్తులైన వ్యక్తులకి ఎవరో అవసరం లేదు, కృష్ణుడు కావాలి అనుకో. ఇల్లు వాకిళ్ళు వదిలేసి నాకు కృష్ణుడు కావాలి, మీరాబాయ్ నాకు ఎవరు అక్కర్లేదు, నాకు కృష్ణుడు కావాలని ఆవిడ స్త్రీ అయినప్పటికీ కూడా, రాజకన్య అయినప్పటికీ కూడా, ధనవంతురాలైనప్పటికీ కూడా
అక్కడ ఉండలేకపోయింది ఒక క్షణం కూడా. కృష్ణుడే కావాలన్న వాళ్ళకి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఆమె కృష్ణుడిని పొందడానికి బయలుదేరి వెళ్ళిపోయిందని కూడా కృష్ణుని పొందలేకపోయింది. ఎందుకంటే గురువుని ఆశ్రయించరా. అప్పుడు గురువుని ఆశ్రయించింది. ఎవరు చెప్పారు నేను కృష్ణుని పొందలేను, నువ్వు గురువు లేని కృష్ణుడు పొందలేవండి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? రోహిదాస్. రోహిదాస్ అదే రవిదాస్ అంటారు. ఆయన మాదిగా ఆయన పరమ భాగవతముడు. రోహిదాసుని ఆశ్రయించింది ఆమె రాజకన్య. అక్కడ రవిదాసు మాది కూడా ఈవిడి రాజకన్య ఇవన్నీ వదిలేండి, మనం చెప్పుకోవడానికి చెప్పే మాటలు. ఆ మాటలు నోటితో ఉచ్చరించకూడదు, వాళ్ళ పట్ల అలాంటి ప్రయత్నం చేయకూడదు. ఈమె పరమ భాగవతమురాలు, ఆయన పరమ భక్తుడు, పరమ గురుస్వరూపుడు రోహిదాస్. ఆయన జీవితాంతం చెప్పులే పుట్టాడు. కానీ భగవంతుడి ద్వారా ఆయన ఆ చెప్పులు పుట్టేటప్పుడు కొటోరా ఉంటుంది, అది ఏమంటారు, మట్టితో లేకపోతే ఒక ఇతరుతో గిన్నె ఉంటుంది. ఆ నీళ్లు దాని మీద వేసి దాన్ని కొట్టేటప్పుడు చేసేటప్పుడు ఆ తోలుని తలపడానికి లేకపోతే ఏదో చేయడానికో అవన్నీ. ఎంత గొప్పవాడంటే గంగ పట్టుకొని ఉంటావు, నువ్వు గంగలో స్నానం చేయమని ఎవడో అన్నాడు. ఆ కటోరాలో గంగ తీసుకొచ్చాడు. గంగ ఆవిర్మించింది కటోరా ఆయనకున్న లోటాలో, ఆయన దగ్గర ఉన్న లోటాలో. అంత గొప్ప మహాత్ముడు. గంగలో స్నానం చేస్తున్న అహంకారం ఆయనలో ఉంది. కానీ నేను ఎక్కడున్నాను అక్కడ గంగ నా దగ్గర ఉన్నది అంటున్నాడు రోహిదాస్ గారు. అంత గొప్పవాడు. ఆ రోహిదాసుని ఆశ్రయించిన తర్వాత భగవంతుని పొందింది. ఎంత పొందిందంటే ఆమె శరీరం కనపడలేదు, భగవంతునిలో లీనమైపోయింది. గురువుని ఆశ్రయిస్తే కానీ భగవంతుని దగ్గర వెళ్ళడానికి కూడా అధికారం లేదు. మరి గురువు యొక్క గొప్పతనం ఎంతవరకు ఉందో మీరు అర్థం చేసుకోండి. వైష్ణవుడు అంటే అదేదో ఒక వైష్ణవుడు అండి, నాకు గురువు కాదు కదండి అనే భావాలు మీకు ఉంటాయి. వైష్ణవుడు గురువు వైష్ణవుడు కాదా? విష్ణుభక్తుడు కాదా? వైష్ణవ లక్షణాలు ఉన్నవాడు కాదా? కాబట్టి వైష్ణవ సంపద అనే అర్థంలో గురుపాదపత్వం అనేది కూడా మనం అర్థం చేసుకోవడం ఇక్కడేమీ తప్పేమీ కాదు, దోషణేం కాదు. వైష్ణవుడి లక్షణాలే కానీ గురు లక్షణాలు కావండి అనుకోకల్లా. వైష్ణవ ఠాకూర వైష్ణవ పద అన్నారు, ఠాకూర గురుపద అనలేదు కదా అండి అని మీరేం భావించక్కర్లా. కాబట్టి ఠాకూర వైష్ణవ పద అవనీరు సుసంపద. అవనీరు అంటే అవని అంటే భూమి, భూమి మీద సంపద. భూమి మీద సంపద. సునభాయ్ హయ్యాయకమో అది నాకు ఇప్పుడు సంపదగా మనకు తెలుస్తుంది. ఇంకో ఇవన్నీ వింటున్నప్పుడు ఓహో దాని విలువ ఇస్తుందా. భగవంతుడి దగ్గరికి వెళ్ళలే మనం. భగవంత్ పాదం పట్టుకుంటే భగవంతు దగ్గర వెళ్ళలేనే. వైష్ణవులకు పాదం పట్టుకున్నట్టయితే భగవంతు దగ్గర వెళ్ళగలం. అది ఇక్కడ నగ్న సత్యం. అమితో కాంగాల్ కృష్ణ కృష్ణ బోలి భాయ్ తవు పాచే పాచే. నేను బికారిని, కృష్ణుడు కావాలి కృష్ణుడు కావాలి అంటే నేను ఎక్కడ ఎవరి వెనకాల పరిగెడతాను? భాయ్ తవ పాచే పాచే. వైష్ణవ ఠాకూరా నీ వెనకాల నేను పరిగెడతాను అంటే అర్థం ఏంటి? కృష్ణుడు వెనకాల పరిగితే కృష్ణుడు దొరకవు. కృష్ణుడు కావాలని ఉద్దేశంతో వైష్ణవుడు వెనకాల పరిగెత్తాలి. నేను పరిగెత్తాను. అదేంటండి కృష్ణుడు కావాలంటే కృష్ణుడిగా పరిగెత్తాను, కానీ కృష్ణుడు కావాలని వైష్ణవుడిని పరిగెత్తడం ఏంటి? మరి అదే ఫిలాసఫీ. కాబట్టి మనందరం కృష్ణభక్తులై కృష్ణ కృష్ణ అని కృష్ణుడు మన కృష్ణ కృష్ణ అని నేను కృష్ణుడి దగ్గర కనుక వెళ్తున్నాను పరిగెడుతూ ఉంటారు జనాలు. వెళ్ళాల్సింది పరిగెత్తాల్సింది కృష్ణుడు కావాలి అని గురువు వెనకాల పరిగెత్తాలి. గురువు మంత్రం చేసుకున్నాను దీక్ష తీసుకుని అయిపోయిందండి, ఇంకా గురువు వెనకాల పరిగెత్తక్కల్లా.
కృష్ణనామం చేయమన్నారు కదా అండి, కృష్ణుడు కదా పరిగెడతా. అంత తేలికైన విషయం కాదండి. విష్ణుడికి ఆనగత్యంలోనే పరిగెత్తాలి. అంతకాలం పరిగెత్తినా నువ్వేం చేసినా ఇటు నుంచి ఈ మీదుగానే వెళ్ళాలి, ఈ మాధ్యమంలోనే వెళ్ళాలి. కాబట్టి నేను చెప్పే విషయాన్ని సావధానంగా వినవలసింది. ఓ మనస్సా, ఏకమోన్, చాంచల్యం లేకుండా ఏకాగ్రమైన మనసుతో విను. ఓ మనస్సా, వైష్ణవుని యొక్క పాదబద్ధములే సంపదగా భావించు, నీ అమూల్యమైన సంపదగా భావించు. ఓ మనస్స, ఆశ్రయ లొయ్యా భజే తరే కృష్ణ నహిత్యతే. చూడండి, అదే భావం. ఆశ్రయ లయ్యా భజే, వైష్ణవుని ఆశ్రయించి ఎవరైతే భజిస్తారో భగవంతుని, తారే కృష్ణ నహిత్యతే. అలాంటి వాళ్ళని కృష్ణుడు త్యజించడు, కృష్ణుడే త్యజించడు. ముందు నువ్వు కృష్ణుడు వెనకాల పడితే కృష్ణుడు త్యజిస్తాడు. వీడే నాన్న కనబడుతున్నాడేంటి? వైష్ణవుడు వెనకాల పడ్డారనుకోండి, కృష్ణుడు మిమ్మల్ని త్యజించాడు. మీ కృష్ణుడు మీ దగ్గర వస్తానని చెప్పడం అర్థమవుతుంది కదా. ఆశ్రయ లొయ్యా భజే, నువ్వు వైష్ణవుని ఆశ్రయించి భగవంతుడు భజించు. అలా భగవద్ భజించిన వాడు వెనకాల వాడిని త్యజించడు. తారే కృష్ణ హెచ్చే, అటువంటి వాడిని కృష్ణుడు త్యజించడు. విష్ణువుని ఆశ్రయించకుండా, గురువుని ఆశ్రయించకుండా భగవంతుడి వెనకాల పడుతున్నట్లయితే, అంటే భగవంతుడి వెనకాల పడడం అంటే భగవద్భజన చేసినట్లయితే కృష్ణుని దొరకడం. ఆశ్రయించడం ఏంటి? మిమ్మల్ని అక్కడేమోంది, కృష్ణుడు మిమ్మల్ని వదిలిపెట్టాడండి. ఇక్కడ కృష్ణుడు అసలు పట్టించుకోడు మిమ్మల్ని. కృష్ణుడి వెనకాల పడితే కృష్ణుడు అంటే నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వు గురువుని ఆశ్రయించకుండా అంటే మేము ఆశ్రయించాం కదా అండి, మంత్రం తీసుకున్నాం కదా అండి, దేశం తీసుకున్నాం కదా అండి. ఆ ఆశ్రయించడం అంటే కేవలం అవన్నీ కాదు. నీకు ఆనుగత్యం ఉండాలి. అంటే ఆనుగత్యం అంటే లోపల భావన ఏంటంటే, నేను గురువు ద్వారానే బృందావనం చూశాను, నేను గురువు ద్వారానే మంత్రం తీసుకున్నాను, నేను గురువు ద్వారానే కృష్ణుడు తీసుకున్నాను, నేను గురువు ద్వారానే భగవంతుని పొందాను. ఈ భావాలతో పాటు భగవంతుడు ఆరాధించు. గురువు మంత్రం పూజ దగ్గర కూర్చున్నా నామం చూస్తున్నాను, ఈ గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు కాబట్టి నేను నామం చేస్తూ నేను గురువు ఎందు వైష్ణవుని ఎందు కృతజ్ఞతా భావంతో నామం చెయ్యి. లోపల అయిపోయిందని ఆయన తోకదాడి చేసి ఇప్పుడు భగవంతుని చేయొద్దు అనేది పాయింట్. నువ్వు ఎప్పుడైతే ఆనగత్యం చేస్తున్నావో అలాంటి వాళ్ళని కృష్ణుడు త్యజించడు, అంటు పెట్టుకొని ఉంటాడు. కృష్ణుని ఆరాధించకుండా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటే భగవంతుడు పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు రూట్ తప్పావు. ఇందా చెప్పాను కదా, మీరాబాయి భగవదారాధన చేసి గొప్ప భక్తురాలు, అందులో సందేహం లేదు. కానీ గురువుని ఆశ్రయించిన కారణం చేత భగవంతుడు పొందరైపోయింది. అదేంటి భగవంతుడు పొందరైపోవడం ఏంటి? భగవంతుడు చూసుకోవాలి కదా, భగవంతునితో మాట్లాడింది కదా, అంతా భగవంతుడు పొందలేగా. నిన్నగా మనం చెప్పుకున్నాం ధన్యాభాగత్వం. ఎప్పుడు కృష్ణుడితో ఆడేవాడు, క్రీడించేవాడు, ఆయన ఆవులను తోలేవాడు, కానీ కృష్ణుడు దొరికేవాడు కాదు. అదేంటంటే మనం చూస్తున్నాడు కదండి, మనం ఏమనుకుంటాం, చూస్తే ధన్యమైపోయింది అనుకుంటా. అంత మాత్రం చేత భగవంతుడు పొందలేంట. అంతటి వాడు మనం ఏముంది, భగవంతునితో క్రీడించాడు. భగవంతుడు ఆయనతో క్రీడించాడు, కానీ ఆయన దొరకడా. 56 సార్లు నామదేవునికి దర్శనమిచ్చాడు, కానీ బహుకృపకు పాత్ర కాలి. నువ్వు కావాలి అంటే నువ్వు గురువుని ఆశ్రయించన్నాడు. ఎక్కడైనా ఒక ఉదాహరణ కాదు, వందలాది ఉదాహరణ మనం పొందొచ్చు. ఆశ్రయ లొయ్యా భజే తరే కృష్ణ నహిత్యదే. వైష్ణవుని ఆశ్రయించి ఎవరైతే భగవద్భజన చేస్తారో అటువంటి వ్యక్తుల్ని కృష్ణుడు త్యజించడు. ఆరసభ మొరే అకారం. ఆరసభ మిగతా వారందరూ కూడాను ఎందుకు పుడుతున్నారో తెలియదు, ఎందుకు చస్తున్నారో తెలియదు. మొరే ఏ సార్థకత లేకుండా చచ్చిపోయిన వాళ్ళు అవుతారు. పుట్టారు, చనిపోయారు, ఏం సార్థకత సాధించలేదు. వాళ్ళు కృష్ణుని భజించినప్పటికీ కూడా చాలామంది ఉన్నారు చూడండి.
గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉంటారు, దేవుడు అంటే భక్తి చేస్తూ ఉంటారు, కానీ గురువుని ఆశ్రయించాల, సద్గురుని ఆశ్రయించాల, ఒక సాంప్రదాయ సద్గురుని నుంచి మంత్రం పొందల. నేను అనుకున్నానండి, నేను సాయిబాబాయే నా గురువు అని, నేను కృష్ణుడే నాకు గురువు అని, నాకు ఎవరు గురువు అక్కర్లేదని, నేను రూపగోస్వామి నాకు గురువు అని, నాకు అలాంటి సద్గురువులు ఇక్కడేం కనపడలేదండి. ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు మనకు కనపడతారు. ఇవన్నీ కూడాను ఆత్మవంతం చేసుకోవడం. నువ్వు భగవద్గీతను కనుక నిజంగా చేస్తే నీకు గురువు నీకు తారసపడతాడు. గురువు దగ్గర నువ్వు వెళ్ళమో గురువు వెళ్ళమో, నువ్వు తరించాలనే భావం నీకుంటే. అంతగా నీకు లేనప్పుడు ఎవరో మహాత్ములు చెప్పారు ఫలానా చోట గురువుగారు ఉన్నాను వెళ్ళు, కానీ అదే చెయ్యి. నీ భగవద్గీత లేదు కాబట్టి నువ్వు గురువుని ఆశ్రయించకుండా, మంత్రం స్వీకరించకుండా, ఆనగత్యం లేకుండా, ఆశ్రయం లేకుండా కృష్ణుని భజించడం వాళ్ళందరూ కూడాను అది దాన్ని భగవద్గీత అనరు. దాన్ని ఏంటి వాళ్ళందరూ కూడా అకారణంగా ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు, లెక్కలోకి వస్తారట. వైష్ణవాచారణజలా ప్రేమ భక్తి దితే బల आर के हो नहीं बलवंता, आर के हो नहीं బలవంతా. ఇంకెవరు బలవంతులు కారు. ఎవరు బలవంతుడు? వైష్ణవులే బలవంతుడు. ఎందుకుంటా అంటే వైష్ణవుల యొక్క కాదు, వైష్ణవుల యొక్క చరణ జలం ఏదైతే ఉందో, వైష్ణవుల యొక్క పాదపద్మములు మనకు సంపద లాంటివి. అంటే ఏంటి వైష్ణవ పాదపద్మం అంటే ఏంటి? వైష్ణవులు అని అర్థం. అక్కడ అర్థం అది గౌరవం. మీ పాదపద్మాన్ని పెట్టండి అంటే మీ కాళ్ళనే పెట్టండి, మీరు రావద్దని అర్థం. మీరు మా ఇంట్లో అడుగు పెట్టండి అంటాం. అడుగు పెట్టమంటే అడుగు పెడతానంటే తలకాయ పెట్టొద్దానా? అడుగు పెట్టమంటే అర్థం ఏంటి? మీరు మా ఇంటికి రండి అని, మా గృహాన్ని పవిత్రం చేయండి అని, నువ్వు పిలవాలి, నువ్వు రండి అని. పదార్పణకు బెంగాల్లో మీ పదముని అర్పించండి, మీ పదార్పణ, మీరు మా ఇంటికి రండి అని అనడం ఉండదు. మీ పాదముని మా ఇంట్లో పెట్టండి, మీరు పదార్పణం చేయండి, మీ పాదములు మాకు ఇవ్వండి అంటే పాదముల వరకు కోసేసి మనకి ఇవ్వమని మన అర్థం. మీ పాదములే నాకు శమ్యములు అంటే అర్థం ఏంటి? మీరే అని అర్థం. దాని ఆంతర్యం. వైష్ణవ చరణ గోల్, వైష్ణవుల యొక్క చరణములు కడిగిన జలము, వైష్ణవుని యొక్క పాదోదకం అని అర్థం. ప్రేమ భక్తి దితే బోల్, ఎందుకంటే ఏంటి ఉపయోగం? వైష్ణవుల వల్ల ప్రేమ భక్తిని కలగజేస్తాయి. ఎందుకు కలగజేస్తాయి అవి? ఇందా చెప్పుకున్నాం మనం, భగవంతుని దగ్గరికి వెళ్తే బహుప్రేమ లభింపదు. భగవత్పాదములు అన్నీ కూడాను భగవంతుని యొక్క సంపదలు, వైష్ణవుల యొక్క సంపదలై ఉన్నాయి. వైష్ణవుల యొక్క గురువుల యొక్క ఆయన సంపదంతా కూడాను ఆయన ఇవ్వలేట. ఆ తాళవంతా ఆ స్టోర్, ప్రేమ సంపద స్టోర్ యొక్క తాళం చెవి వైష్ణవుల దగ్గర ఉంటుంది, గురువు దగ్గర ఉంటుంది. కానీ భగవంతుని యొక్క పాదపద్మం దగ్గరికి వెళ్తే భగవత్ప్రేమ లభింపదు. భగవంతుడు గురు మాధ్యమంలోనే ఇస్తాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు కూడాను ఇతడు గురువుని స్వీకరించాడా, గురు ద్వారా పంపబడిన వ్యక్తేనా, ఇవన్నీ ఆలోచించి గురువుని కూడాను ఈయన స్వయంగా ఇతడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళమంటావా అని అడుగుతాట భగవంతుడు తన వైకుంఠంలో ముక్తిని ప్రసాదించాలి అంటే, బ్రహ్మ ప్రసాదించాలి అంటే మరి గురువుని అడిగి దాన్ని అధికారాన్ని బట్ట. ఆయనకు స్వతంత్రత కూడా లేదు, తనకు దాని మీద అంత అధికారం అంతా కూడా వైష్ణవులకే ఉంటుంది.
అందుకనే మరి అది లేలైనప్పటికీ కూడాను సందసనందనాథులు వైకుంఠంలో వస్తుంటే దేవి అడ్డు పెడితే భగవంతుడు అంతర్యామి భగవంతుడు ఢవేరమైన వచ్చేసాడు గేడు దగ్గరికి. వైష్ణవాంశారం నా దగ్గర నాకు చేసిన అపరాధం అవుతుంది, వైష్ణవాపరాధం వల్ల నేను చేసిన అపరాధం అయిపోతాను, క్షమించమని వేడుకోవడానికి వస్తాడు నారాయణ అంతఃపురం నుంచి. దేవిదుడికి ఏది కావాలో మీరు అదే చేయండి అని అడుగుతారు. మరి వైష్ణవుల దగ్గర అవతారం అయిందని అదంతా లేదనుకోండి, అయినప్పటికీ కూడాను కారణం ధనువులు అయినప్పటికీ కూడాను వైష్ణవుల దగ్గర అవతారం చేస్తే భగవంతుడు కూడా నొచ్చుకుంటాడు. అందుకని అంబరీష్ చరిత్రలో మరి దుర్వాసుని అట్లా ఉత్తరే ఆ యొక్క శాపం పెడితే దుర్వాసు పట్ల వెంటనే స్మరించగానే సుదర్శన చక్రం వచ్చేసింది. ఆయన తప్పమనేమి అంబరీషుడు భగవంతుని ప్రార్థించా, కానీ కృష్ణుని ప్రదర్శించి వైష్ణవుడు అవతారం చేయడానికి వెళ్ళినప్పుడు భగవంతుడు వెనకాల ఆయన వెనకాల భగవంతుడు ఉన్నాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని వినిపించేసి కృష్ణుని ధ్వంసం చేశాడు. అంటే ఏమిటి? సాధు వెనకాల భక్తుడు వెనకాల భక్తుడు గృహస్థుడా గృహస్థాయ క్షత్రుడా బ్రాహ్మణుడా అనేది ఏం లేదు. అతడు సాధు భగవంతుడు శరణాపన్నుడు భక్తుడు పరమభాగోత్తముడు. కానీ ఆ కృష్ణుని సంహరించడానికి భగవంతుడు రక్షిస్తూ సుదర్శన చక్రం వచ్చేసింది. కాబట్టి వైష్ణవుడి యొక్క చరణ జలము ప్రేమభక్తి జితేబోల్ ప్రేమభక్తిని ప్రసాదించడానికి యోగ్యమైనది కాదు, బలమైనది. అంత బలం ఉంది దానికి. దీనికి వైష్ణవ చరణ జలములకు అంటే ఏంటి? వైష్ణవుని యొక్క పాదాలు కానీ మనం సేవించినట్లయితే ప్రేమభక్తి కలుగుతుంది అని చెప్పడం. ఆర్కెవరు నహివరు, ఈ లోకంలో బలవంతులు ఎవరు లేరు. అంటే అంత ప్రేమభక్తిని కలిగించే వాళ్ళు. ఇంకా నువ్వు తీర్థం రోజు వెళ్ళి భగవత్ తీర్థం సాలగ్రామ తీర్థం తీసుకున్నా నువ్వు పొందలేవు. కానీ వైష్ణవుల యొక్క పాదోదకాన్ని స్వీకరిస్తే ప్రేమభక్తిని పొందగలవు. అది వైష్ణవుల యొక్క మహాత్మ్యం, వైష్ణవుల యొక్క గొప్పతనం. వైష్ణవులు ఈ లోకల్లో అంతర్ధానం అయిపోతే మనం పొందే మనము ఏమి కోల్పోతాము అన్నదండి ఇక్కడ చెబుతున్నాను అనమాట నేను. ఇప్పుడు మనకి పూజ్యపాద దామోదర మహారాజు గారు మనకు వెళ్ళిపోయారు. మనకు ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పండి? ప్రత్యక్షంగా ఉన్నప్పుడే మనం కొన్ని మాటలు వినలా. మనకు ఎవరు చెప్తారు చెప్పండి? అఫ్కోర్స్ ఆయనతోనే వెళ్ళిపోయారా వైష్ణవులు ఉంటారు కదా అంటే ఉంటారు, కాదంట్లా. నాకు గురువైన వ్యక్తి నేటి దొరకడగా మళ్ళీ నాకు పెళ్ళం పోతే ఏముంది, నెల లోపల పెళ్లి చేసుకుంటున్నాను నేను మళ్ళీ. పోతే గురువుని రెండో గురువుని చూసుకునే విధానం లేదుగా. అలా దొరికే వస్తువు కూడా కాదుగా. అది మళ్ళీ మనం పొందలేము. కాబట్టి అది అత్యంత విలువైనది గురువు యొక్క పాదబద్ధం, వైష్ణవుల యొక్క పాదబద్ధం అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. ఇంకేవి బలవంతమైనవి, ఇంకా నన్ను ప్రేమభక్తిని కలగజేసే బలవంతమైన మంచి బలమైనది ఔషధం మనకి ఇంకేమీ లేదు. అది పాదోదకం తప్ప, వైష్ణవ పాదకం తప్ప అంతకంటే బలమైనది లోకంలో మరొకటి లేదు. ప్రేమభక్తి అనేదే కావాలి అనుకున్నప్పుడు క్యాన్సర్ రోగానికి అది మందు. ఆ మందు లేదనుకోండి క్యాన్సర్ రోగం తగ్గదు, ఇంకా మందు లేదు దానికి. శాస్త్రం పుట్టింది, ఏదో మందు దొరకలేదు, పోతాడు, నో డౌట్. అలా సందర్భాల్లో అందక లేట్ అయిపోయి ఎవరి దగ్గర తెలియక శాస్త్రం పుడితే పోతాడు, ఇంక అంతే గ్యారంటీ. అలాగా వైష్ణవ పాదోదకం మనం ఏమిస్తాయి? ప్రేమభక్తిని ప్రసాదిస్తాయి. అంతకంటే ఇంకోటి లేదు మందు.
వైష్ణవ చరణ రేణు మస్తక భూషణ విను ఆరుణహి భూషణే అంతో. ఎన్నో ఒళ్ళంతా కొన్నాను, ఎన్నో ధనం ఉంది కాబట్టి ఆభరణాలు పెట్టుకున్నారు ఒక వ్యక్తి. పురుషుల్లోనూ ఉన్నారు. ఒరిస్సా వెళ్తే మూకుల దగ్గర తెచ్చుకుంటారు బంగారం, మెళ్ళల్లోనూ చేతుల్లోనూ. బాబోయ్, అంత మొగాళ్ళు కూడాను అంత బంగారం. ఆడవాళ్ళ కంటే హీనంగా పెద్ద పెద్ద మూకులు మెళ్ళల్లో వాళ్ళలో వేసుకొని ఉంటారు. మొగాళ్ళకి అంత పిచ్చి. సరే, ఆడవాళ్ళందరూ వడ్డానము పైనుంచి కింద వరకు కూడాను 5-6 లక్షల రూపాయలు బంగారం వేసుకుంటూ ఉంటారు. అందుకే ఏం చెబుతున్నారట, ఇవేవి ఆభరణాలు కావు, నీకు నిజమైన ఆభరణం ఏమిటి? ఇవన్నీ కూడాను ఇతనే నీ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాయి. నీ హృదయ సముద్రం పెంచేవి. నీకు నిజంగా భూషణం ఏమిటి అంటే, నువ్వు భక్తురాలు అయినప్పుడు, వైష్ణవుల్ని ఆశ్రయించినప్పుడు, వైష్ణవుల యొక్క శిరోధార్యం చేసినప్పుడు. వైష్ణవుని నీకు ఎంత అహంకారం ఉంటే, నీకు ఎంత ధనం ఉంటే ఎవరికి కావాలి? నీ ఒళ్ళంతా మొగ్గులు పెట్టుకున్నట్లయితే నువ్వేమైనా ఏంటి జాతి శాస్త్ర తప జపస్ తప అప్రాణస్య దేహస్య మండనం లోకరంజనం. ప్రాణహీనమైన దేహానికి ఎన్ని ఆభరణాలు ధరిస్తే ప్రయోజనం ఏముంది? ప్రాణహీనమైన శవానికి. అలాగా భగవద్భక్తి లేకుండా ఎన్ని ధనములున్నా ప్రయోజనం ఏముంది? ఏం చేసినా నువ్వు ప్రయోజనం ఏమున్నది అని మనకు హరిభక్తి సులో చెప్తారు. ఇక్కడ అదే లో ఏం చెబుతున్నాను నీకు, మనకి వైష్ణవ యొక్క చరణ రేణువుల్ని ఎవరో ధరించారో అంటే వైష్ణవుని ఎవరైతే ఆశ్రయించారో, వైష్ణవుని తమ జీవితంలో గురువుగా ఎవరిని స్వీకరించారో, మళ్ళీ భగవద్వాన్ని ఎవరైతే శిరోధార్యం చేయరో, ఈనాడు కూడా వాళ్ళ ఇంటికి ఒక వైష్ణవుడు రాడో, అది శ్మశాన సదృశం. వాళ్ళ ఇంటికి ఒక గోవు అడుగు పెట్టలేదో, శ్మశాన సదృశం. ఒక వైష్ణవుడు వాళ్ళ ఇంటికి వచ్చే అధికారం అక్కడ లేదో. ఎందుకు వెళ్తాడు వైష్ణవుడు? ఎక్కడితే అక్కడ వాళ్ళు అన్నీ కలుపుకుంటారు. అన్నీ అపవిత్రంగా ఉంటాయి. కట్టెల దగ్గర నుంచి వదిలిన కట్టెల దగ్గర మొదలుపెట్టి లోపల అన్నీ అది తింటారు, ఇది తింటారు, నానా దుర్గంధం, అది ముట్టుకుంటారు. పవిత్రత లేదు. ఎవడెళ్తాడు వైష్ణవుడు? లేదండి భక్తి అండి బుట్టెట్టుకున్నానంటే కుదరదు. నువ్వు అపవిత్రావస్థలో ఉంటే ఎందుకు వెళ్ళి కూర్చుంటాడు? ఆ సోఫా మీద ఎంత సోఫా విలువైన 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు సోఫా పెట్టి అక్కడ ఎవడు కూర్చుంటాడు దాని మీద? వైష్ణవుడు కూర్చోడు. ఇంకెవడైనా కూర్చో మినిస్టర్ వచ్చి కూర్చుంటాడేమో అని దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వైష్ణవుడు కూర్చోడు, గురువు కూర్చోడు. గురువుని మా కొంపలకి రాడు. ఎందుకు రాడు? ఆయన అహంకారం అని కాదు, అలాంటి యోగ్యత మన దగ్గర లేదా, అలాంటి భక్తి మన దగ్గర లేదా, అలాంటి యోగ్యత మనం సంపాదించుకోలేదా. ఆయన ఒకటి పెడితే తినడానికి కావాల్సిన యోగ్యత నీ దగ్గర లేదు. నువ్వు అన్నీ కలుపుకుంటావు, ఇంగిలి మంగళవాళ్ళు చేస్తావు. నువ్వు 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 నీకు తెలియదు కాబట్టి ఎందుకు తింటాడు ఆయన? ఆయనకు నియమము పద్ధతి విధానం ఉంది అన్నమాట. నువ్వు వినవాయే. కాబట్టి వైష్ణవ చరణరేణువు, వైష్ణవుల చరణరేణువులు శిరోభూషణములు. నువ్వు కనుక వైష్ణవ చరణరేణువులను అంటే వైష్ణవ పాదపద్మములను నెత్తి మీద కనుక దాల్చని భూషణంగా దాల్చినట్లయితే ఇన్ని భూషణాలంటే ఉంటాయి నీకు, ఎన్ని ప్రయోజనం ఉంటే నువ్వు ప్రయోజనం ఏముంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రాహ్మణోత్తముడైన కుచేరుని యొక్క శివుడు పాదములు గడికి పానం చేశాడు. ఆయనకు అవసరమా? గోబ్రాహ్మణ హితాయిచ ఆయన నోటి మాటతో కాదు, ఆయన ఆచరణ చూపించాడు. రోజు 300 మంది 300 గోవులను అన్నింటిని దానం చేస్తూ ఉంటాడు పురుషుడు ఉన్నతకాలం. బ్రాహ్మణుని ఎంతో దానం చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడు శాస్త్రం పవిత్రుడిని శాస్త్రం. మనం బ్రాహ్మణుడు దీక్ష పుచ్చుకున్నాడా లేదని చూడక్కల్లా. ఉత్తముడై బ్రాహ్మణుడు ఉండాలి. మళ్ళా
బ్రాహ్మణుడు పేరు చెప్పేసి అన్ని చెప్పులు కొట్టు పెట్టుకొని ఉంటే బ్రాహ్మణుడు కాదు పడ్డాను వాడు బ్రాహ్మణుడు భ్రష్టుడు నాలాంటి వాడు అనమాట. బ్రాహ్మణుడైన వాడు సహజంగా బ్రాహ్మణుడైన వాడికి సన్యాసం చేసుకుంటాడు, భగవద్భక్తి చేస్తూ ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, పవిత్రమైన ఆచరణము సదాచారము కలిగిన వాడై ఉంటాడు, సహజమైన భక్తి కలిగి ఉంటాడు. భగవద్భక్తి యొక్క కూడా చేయడు. కుచేలుడికి 20 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏనాడు కూడాను రెండో దారి తొక్కలేదు. నేను ఒక బ్రాహ్మణుగానే నేను ఎలా ఉంటాను, నేను దరిద్రతో ఉన్నప్పటికీ కూడాను నేను దొక్కదారి ఆయన తొక్కలేదు. ఆయన భగవంతుడి దగ్గర వెళ్ళి ఏనాడు ధనం కోరలేదు. భగవంతుడు దాన్ని దూరం అయిపోతానని చెప్పలే, భగవంతుడు నాకు ధనం ఇవ్వలేదని ఆనందపడ్డాడు. ఇప్పుడు వెళ్ళాను, నాకు బాగా తెలిసి కూడాను, నాకు పరిస్థితి తెలిసి కూడా అడగలేదే, నాకు ఇవ్వలేదే అని కూడా బాగా అనుకోవాలి. భక్తుడి యొక్క లక్షణం అలా ఉంటుంది. భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఇహోక ధనాదులను ఇవ్వడు. భార్య కోరింది ఇచ్చాడు, తప్పులేదు. ఆవిడికి బాధల్లో అనేది కోరింది ఇచ్చింది. తల్లిగా ఉంటుంది, కన్న తర్వాత బిడ్డకు పెట్టలేకపోతున్నామనే బాధ ఉంటుంది, సముచితం. అక్కడ భగవంతుడు ఆవిడికి ఇచ్చాడు. కానీ కుచేలుడికి కూడా మరి ఆవిడకి ఇవ్వడమే కుచేలుడు కదా. కుచేలుడి మనసులో లేదు, తనకు భక్తి కావాలనుకున్నాడు. ఇంత ధనం ఉన్నప్పటికీ కూడాను నిన్ను దూరం చేసే ధనం నాకు అక్కర్లేదు. ఒకవేళ ధనం నాకు ఇచ్చినప్పటికీ కూడాను నీ స్మరణ నాకు కలిగేలా ప్రార్థించాడు కుచేలుడు. కాబట్టి వైష్ణవుల యొక్క చరణ రేణువులు ఏవైతే ఉన్నాయో అవే మనకు నిజమైన భూషణములు. ఒళ్ళో మూకులు కాదు, చేతులు కొన్న గాజులు కావు, అందమైన చీరలు కావు, బిల్డింగు కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి లేకపోతే అంత భగవంతుడు అవి ఏమీ కూడా మనం రక్షించలేము, మనం ఉద్ధరించలేము. మనం చూస్తూనేమన్నాం, అవన్నీ ఉన్న తప్పేం కాదు, అవన్నీ ఉంచుకో. భగవద్భక్తి లేకపోతే నేను నిరర్ధకం, నువ్వు ధరించలేవు. అది కేవలము వివాదాలకు, కోర్టు కచేరీలకి కారణమైపోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. కాబట్టి వైష్ణవులకు చరణ రేణువులే మనకు భూషణములు, ఇంకా వైష్ణవులు అంటూ ఏమీ లేవు, ఆభరణములంటూ దానికంటే ఏమీ లేవు. తీర్థపవిత్రగుణీ లిఖియతే పురాణే శిశవ భక్తిరో ప్రవంచనా, శిశవ భక్తిరో ప్రవంచనా. గంగాది తీర్థముల్లో స్నానం చేయడం వల్ల ఫలితాన్ని లోకం ఎంతో కొనియాడింది. నువ్వు పుష్కరునికి వెళ్ళి స్నానం చేయి, పుష్కర తీర్థానికి వెళ్ళు, సూర్యగ్రహణం చేసేటప్పుడు బ్రహ్మకుండానికి వెళ్ళు, సూర్యకుండానికి వెళ్ళి స్నానం చేయి. పురాణాల్లో గొప్ప గొప్ప చేసిన మాఘమాసంలో వెళ్ళి అలహాబాద్లో త్రివేణి సంగమంలో స్నానం చేయి, పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కరంలో వెళ్ళి స్నానం చేయి, అక్కడికి వెళ్ళి నువ్వు రాధాకుండంలో స్నానం చేయి, నువ్వు ఏదో విమలాకుండంలో స్నానం చేయి, లేకపోతే ఇంకోటి గోదావరి స్నానం చేయి. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు స్నానం చేస్తే తరిస్తాం, పురాణాలు చెప్పాయి. అయితే తీర్థజల పవిత్రగుణే, తీర్థజములు చాలా పవిత్రము అని తీర్థజముల యొక్క గుణాన్ని లిఖియతే పురాణే, పురాణాల్లో చెప్పబడి ఉంది, రాయబడి ఉంది. పురాణాలు చెప్పాయి, ఇవన్నీ పురాణాలు చెప్పాయి కాబట్టే మనకు శ్రద్ధ ఉంది, కాబట్టి వెళ్ళి స్నానం చరితాసుల్లో మనం స్నానం చేస్తూ ఉన్నాం. అన్న నిమిషారణ్యంలో చక్రతీర్థంలో స్నానం చేయి చేస్తూనే ఉన్నాం. అయితే ఈయన ఏమంటారు అంటే ఇవన్నీ కూడాను భక్తిరు ప్రవంచన, ఇవన్నీ కూడాను మనలో భక్తిని కలగజేయకుండా వంతన చేయడానికే ఉన్నాయి. అదేంటండి అలా అన్నాడు మాట? అవన్నీ భక్తిని కలగజేస్తాయి కదండి, భగవంతుని పురాణాలు చెప్పే కదండి నీకు పుణ్యం కలుగుతుంది, అది కలుగుతుంది అని. నేను అక్కడికి వెళ్ళి తప్పేం చేస్తున్నామండి? ఈయనేమో భక్తిని ప్రవంతన, భక్తి నుండి దూరం చేయడానికి ఇవన్నీ ఉన్నాయి అని ఎందుకుంటున్నారండి? ఆ మాటకి ఇక్కడ తర్వాత అర్థం చెబుతూ ఉన్నారు. వైష్ణవేర పదక సమనహే సభ,
వైష్ణవులు పాదోదకం కంటే కూడా ఈ తీర్థములు పవిత్రమైన కావు ఒక మాటలు చూపించాడు. ఎందుకన్నాడు ఆ మాట? వైష్ణవుల యొక్క పాదబద్ధములే నడిచే తీర్థములు. వైష్ణవుల యొక్క పాదబద్ధం ఏవైతే ఉన్నాయో అవే నిరంతర తీర్థములు. తీర్థములు కూడాను వైష్ణవులకే ఎదురు చూస్తూ ఉంటాయి. మన్నాడు పాపలు వీళ్ళు స్నానం చేయగానే పవిత్రమైపోతాం. పాపం అంతా అక్కడ దులిపేసుకుంటాం, పుణ్యం మనకు వస్తుంటుంది. భక్తి అయితే కలగదు మనకి. పాపం ఉన్నంత వరకు కూడా భక్తి కలగదండి. అసలు ఆలోచన కలగదు మనకి. భక్తి కావాలని ఆలోచనే కలగదు, కోరికే కలగదు. ఎప్పుడైతే పాపం అక్కడ పవిత్రమైన ఆ తీర్థస్థలాల్లో స్నానం చేయగానే పుణ్యం వస్తుంది. ఎప్పుడు చేస్తాం? మనకు భగవద్భక్తి ఉన్నప్పుడు భగవన్నామం చేస్తూ భగవద్భక్తి ఉండి ఆ అలాంటి భక్తుడిగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి భక్తులు కనుక అందులో స్నానం చేస్తే అవి నిజంగా శుద్ధి అవుతూ ఉంటాయి. అందుకని మహాత్ములు ఏం చేస్తారు అంటే మనకలాగా పాపం తుడిపించుకుని కడిగేసుకోవడానికి తీర్థజలాలకు వెళ్ళరు, పుణ్యం ఉద్దేశమై వెళ్ళరు. భగవన్నామం చేస్తూ భగవంతుని పొందడానికి అది వేలో ఒక భక్తింగంలో అదొక భక్తింగంగా స్వీకరిస్తారు. అంతే చెప్పగానే మనకలా వంటి గంగానం తీర్థం ఎక్కడ పడితే అక్కడ ఇరుకోవడం, పక్కన గుడికి వెళ్ళడం, పక్కన కృష్ణానదికి వెళ్ళడం, ఎక్కడో పక్కన సింధునదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఈ పక్కన కృష్ణానదిలో ఏనాడు మొలగడం, అది పుణ్యం అన్నమాట. అక్కడేదో మునిగితే వస్తుందని పాటలు పడుతూ పోతాడు. వెళ్ళి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాడు, ఆ సెల్ ఫోన్ పోగొట్టుకొని వస్తాడు, డబ్బులు పోగొట్టుకొని వస్తాడు. పక్కన కృష్ణానదిలో స్నానం చేయాలి. వాడి భక్తి ఉంటే ఇక్కడ చేయొచ్చుగా, చేయడు. పుణ్యం అనమాట. అదేదో వాడికి రాదు. పక్కన గుండు ఉంటుంది, వెళ్ళడం, ఒక దండం పెట్టడం, ఒక సాధువుని ఆశ్రయించడం, అక్కడేదో పుణ్యం పరిగెడతాడు. ఏమొస్తాడికి ఏమీ రాదు. ఎందుకంటే పాపబుద్ధి ఉంది, పూజ్య బుద్ధి లేదు, వైష్ణవ పట్ల గౌరవం లేదు. గురువు ఉంటాడు. గంగామాత గోస్వామిని ముందు జగన్నాథపురి వచ్చింది ఆమె, రాజకన్య ఒక్కటి ఘరోచ్చారణ చేసి. తర్వాత బృందావనం వెళ్ళింది, బృందావనం బుద్ధి వెళ్ళింది. ముందు జగన్నాథం వచ్చిన తర్వాత గురువుని ఆశ్రయించడానికి బృందావనం వెళ్ళింది. హరిదాస్ అన్న ఆయన, హరిదాస్ అంటే హరిదాస్ ఠాకూర్ గారు కాదు, హరిదాస్ ఠాకూర్ కాదు, మన స్వామి హరిదాస్ కూడా కాదు. ఒక హరిదాస్ అన్న ఒక పరంభావతోత్తమని ఆశ్రయించింది. ఆమె చూస్తుంటే, ఆ లక్షణాలు చూస్తుంటే, ఆమె చుట్టూ, ఆమె దేహము, ఆమె పట్టుకున్న చీరలో ఆభరణాలు శాతంగా ఆమె అర్ధరాత్రి ఇల్లు అక్కడ వదిలేసి జవన వయస్సులో వివాహం చేసుకోకుండా ఆమె గృహస్థాయి చేసి వచ్చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఇరువురు కూడా చనిపోయారు అనుకోండి. ఆమె వచ్చేస్తుంది బృందావనం, జగన్నాథపురి వచ్చేస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ బృందావనం వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కువ వయసులో స్వామి హరిదాసుని అక్కడ ఆశ్రయిస్తుంది, ఒక మహాత్ముడిని, గురువుని. ఆమె చూస్తాడు. ఆమె ఇది, అమ్మ మరి నువ్వు మా దగ్గర భిక్ష చేయాలి అని ప్రశ్నిస్తాడు. అలానే గురుగారు నన్ను ఏం చేయమంటే చేస్తాను. గురుగారిని చూశారు. మరి నువ్వేమో రాజకన్యలా ఉన్నావు. క్షణంలో తీసేసి గురుగారు ఏదో ఇస్తే అది కట్టుకుందండి. మొత్తం ఆభరణాలు గీవరణాలన్నీ కూడా పంచిపెట్టేసింది. ఆభరణాన్ని పంచిపెట్టేసింది. అని ఆభరణాలు పంచిపెట్టేసి మొత్తం సాధారణమైన స్త్రీగా ఆమె కృష్ణుడు కావాలని వచ్చింది. ఆమె గురువుని పొంది కృష్ణుడు కావాలని వచ్చింది. భగవంతుడు గురువుని ఆశ్రయించడానికి వచ్చింది. ఆమె కావాలి కాబట్టి ఏమీ అక్కర్లేదు ఆమెకి. అది సహజంగా ధర్మంతురాలు కాబట్టి ఆ విధంగా వచ్చి తప్ప, కానీ అవేవో పెట్టుకొని అవేవో కావాలని రాలేదు. అది వెంటనే అవన్నీ వదిలి సోదరించేసి గోవర్ధనం వెళ్ళి కుటీరంలో ఉండు ఫలానా రోజు వెళ్ళి రాధాకొండలో స్నానించి, రోజు వెళ్ళి గోవర్ధనం ప్రదక్షించి మాదిగరి స్వీకరించి నువ్వు కుటీరంలో ఉండి లక్షనామం చేయాలి నువ్వు రోజు అని. 2 లక్షలు 3 లక్షలు నామం చేయాలని ఆదేశిస్తాడు గురువు. అలా చాలా కాలం గడిపిన తర్వాత గురువుగారు ఆదేశించారు పూరి వెళ్ళమని. సర్వభట్టుల వారి యొక్క అక్కడ ఉండి భగవద్గీత చేస్తాను. ఆయన పూరిలో ఉండగా ఆమెకు గంగలో స్నానం చేయాలని
పుష్కరంలో హరితారు గంగానది పుష్కరాలు వచ్చే పుష్కరంలో స్నానం చేయాలనే మనసులో ఒక ఆలోచన కలిగింది. కానీ గురువుగారు నన్ను పూరి వెళ్ళమని ఆదేశించారు, పూరిలో ఉండమని. అది గురువుగారు ఆదేశం లేకుండా నేను హరితారు వెళ్ళను అనుకుంది. కానీ లోపల కోరిక ఉన్నది, వెళ్ళను అనుకుంది. ఆ శ్వేతగంగలో మురిగింది. ఆమె పేరు ముందు సతీదేవి. ఎప్పుడైతే శ్వేతగంగలో మునిగిందో గర్భమందిరంలోకి వెళ్ళిపోయింది. జగన్నాథ స్వామి గర్భమందిరంలోకి వెళ్ళిపోయినాను. ఆమె అక్కడ అనుభూతి పొందింది. ఎక్కడైతే వైష్ణవులు ఉన్నారో అక్కడ బోధోదకం ఉంది. ఆమె ధర్మనిష్ట కలిగి ఉంది, గురునిష్ట కలిగి ఉంది. కుంభమేళ వెళ్ళి స్నానం చేయక్కర్లేదు. ఆమె ఇక్కడ మృగంగానే మా శ్వేతగంగలో మృగంగానే పూరిలో శ్వేతగంగ మనకు కనబడుతుంది. ఇప్పటికీ కూడా పెద్ద సరోవరం. ఆమె గర్భబంధంలో వెళ్ళిపోయింది. గర్భబంధంలో ఏదో పెద్ద అలజడి, ఏంటో మీరు తలుపులు తీసేటప్పటికి ఎవరు లేరు. ఒక గంగామాత గోస్వామి ఉంది. ఆమె ఆభరణాలు దొంగతనానికి వచ్చిందని బందీకృతం చేశారు రాజుగారు. వెంటనే జగన్నాథుడు ఆమె పరమ వాకోత్తమరాలు నేనే పిలిపించాను అంటే ఆమె పాదమును పడి ఆమె చరణాశ్రయం చేసి మంత్రం తీసుకున్నాడు గురువు. జీవితాంతం ఆమె భారతంతో బ్రహ్మాండంగా చెప్పేది ఎంతోమంది వచ్చి వినేవాళ్ళు. కానీ చెప్పొచ్చే విషయం ఏంటంటే ఎక్కడైతే పరమాతత్వం ఉంటారో అక్కడ పాదం దగ్గర గంగ ఉంటుంది. మళ్ళీ గంగా స్నానం చేయడానికి ఎక్కడ పరిగెత్తారు. అలాగా వైష్ణవుల యొక్క పాదోదకం కంటే వైష్ణవుల యొక్క పాదోదకం కంటే పవిత్రమైంది ఇంకోటి లేదు. గంగా విష్ణు పాదోదకం, వైష్ణవ పాదోదకం కాదు. అంతకంటే గొప్పది వైష్ణవ పాదోదకం. అది విష్ణు పాదోదకం అయినప్పటికీ కూడా నీ పాపాన్ని పోగొడుతుందేమో కానీ భక్తిని కలగజేస్తుందా అనడానికి నువ్వు కనుక భగవన్నామం చేసి మునిగితేనే భక్తిని ఇస్తుంది గంగా. నీకు భక్తి లేకుండా వచ్చిన ఎవరికి పుణ్యాన్ని బుద్ధితో వెళ్ళినట్లయితే నీకు పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. అంతవరకే నేను భగవంతుని పెద్దల భక్తి నీకు కలగదు. కానీ వైష్ణవ పాదోదకం సేవించినట్లయితే, వైష్ణవుని యొక్క చరణాశ్రయం చేసినట్టయితే, ఓ వైష్ణవ పాదోదకం దొరికాయి కదా అని ఓ కాలు కడిగేయడం, నువ్వు తాగేయడం ఉంటుంది. నువ్వే మళ్ళీ అలా అదేదో తాగేయడం చెప్పారు, పుణ్యాన్ని చెప్పారు కదా, నేను కాలు కడిగేయడం తాగేయడమును, భోజనం దగ్గర ఎక్కడేమో పెట్టేయడమో, ఉచిస్తులు తింటే నాకేదో కలిగిపోతుందని మీ 4 రసగుల్లాలో 5 కూరలో వేసేసి శుభ్రంగా తినండి 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 అని వేసేయడమును, తర్వాత నువ్వు నాకడం. నీకేం భక్తి ఏం కలగదు. ఇది దుర్బుద్ధి అనమాట. అంత తేలికేందేం కాదు. అసలు నీకు ఈ తత్వం అర్థం కావాలి. అసలు చెప్పగానే నువ్వు తాగడం కాదు, తాగద్దని కాదు అక్కడ అర్థం. తత్వం లేకుండా వచ్చినాయి ఇదో ఇలా పని చేసేసి ఏమవుద్ది, మందిచ్చారు కదా, నాకు బలం వస్తుందో, నాకు రోగం తగ్గుతుందని ఓ మొత్తం చేసాం, నేను తాగిచ్చేస్తే గొప్ప బలం వచ్చేస్తుందని రోజు ఎవరు తాగుతారు. మొత్తం మనం చేసే పనులు అలా ఉంటాయి. మనం రోగం వస్తుంది అలా చేస్తే. ఉన్నది పోతుంది. మందులా తీసుకోవాలి, పాదోదకాన్ని గౌరవంగా తీసుకోవాలి. సమనహేసవ దాంతో సమానమైన ఇంకోట్లేదు. జాతి హోయ్ వంచిత పూరన్, దానివల్ల ఏం కలుగుతుంది? నువ్వు నీ కోరికను పూర్ణం చేస్తుంది. అది అంత మహత్వం కలిగింది, అంత బలవంతమైనది, అంత భక్తిని కలగజేసేది వైష్ణవ పాదోదకం. అంటే అర్థం ఏంటి? గంగాజల తీర్థంలో వెళ్ళినప్పుడు కూడా పవిత్రం కాని వాళ్ళం భగవద్భక్తిని అనేది వైష్ణవ పాదోదకం చేసుకుంటే వెంటనే మనకు భగవద్భక్తి మనకు కలుగుతుంది. అంటే వైష్ణవుని ఆశ్రయిస్తే వైష్ణవుల ద్వారా భగవంతుడు మనకు లభ్యమవుతాడు అని చెప్పడం, భగవద్భక్తి మనకు లభ్యమవుతుందని చెప్పడం. వైష్ణవ సంగీతేమో అనజత అనుక్షాన్ సదాహాయ కృష్ణ పరసంగం. వైష్ణవ సాంగత్యంలో మనసు అనుక్షణము కూడా ఆనందాన్ని పొందుతుంది. ఎందుకు ఆనందం వస్తుందండి? ఎందుకు ఆనందం? ఓ ఫినాయిల్ డబ్బా ఉందనుకోండి, పక్కన కూర్చున్నాం అనుకోండి, ఫినాయిల్ ఓపెన్ చేసిన డబ్బా ఉందనుకోండి, మన ఫినాయిల్ వాసన వస్తుంది. కృష్ణ డబ్బా పక్కన పెట్రోల్
ఓపెన్గా అక్కడ ఉందనుకోండి వాసన. వైష్ణవులు ఎప్పుడు కూడా ఆనంద వస్తువుతో సంయుక్తులు కాబట్టి అక్కడ కూర్చున్నట్టు మనకు ఆనందం కలుగుతుంది. ఏ ఆనందం మనం ఏమనుకుంటాం? ఒక తండ్రి బిడ్డను తల్లి ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది, నా బిడ్డ అనే ఆనందం, పాలిస్తూ ఆనందం పొందుతూ ఉంటుంది. భర్తతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆనందం పొందుతూ ఉంటుంది. ఇవన్నీ ఆనందములు కావు, లా కనబడుతూ ఉన్నాయి. అవి దీర్ఘకాలంగా ఉండవు. ఆనందం ఎప్పుడూ కూడాను అవన్నీ కూడా ప్రాపంచిక సుఖములవి, సౌఖ్యములు. అవి రాకపోకలు కలుగుతూ ఉంటాయి. ఆనందం ఏదైతే వస్తువు చెప్పండి, శాస్త్రంలో చెప్పండి, ఆనందం ఏదైతే ఉన్నదో అది వైష్ణవుల సాంగత్యం వలన భగవద్ నామంలో ఆనందం. ఇవన్నీ కూడా నిత్యమైనవి. అక్కడ అంటే అక్కడ ఇంకా మళ్ళీ అక్కడ నిరానందం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, శోకం అనేది లేదు. నిరంతరం కూడా వైష్ణవ సాంగత్యం వల్ల మనకు ఆనందమే కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఉన్న ఆనందం కలుగుతుంది ఏమో మనకు తెలియదు, కానీ వైష్ణవుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్లయితే మనకు ఆనంద వస్తువు దొరకడం లేట్ ఉండదు. అలానే ఆనందం కూడాను అవశ్యం మనం పొందగలుగుతాం. అలా పొందింపతేవాడే వైష్ణవుడు. సదాహాయ కృష్ణ ప్రసంగం. దానివల్ల ఇంకోటి లాభం ఏంటి? వైష్ణవుడు యొక్క సాంగత్యం వలన సదా ఎల్లప్పుడూ కూడా కృష్ణ పరసంగం. చూడండి అర్థములు. వైష్ణవ సాంగత్యం వల్ల కృష్ణ సాంగత్యం మనకు లభిస్తున్నాడు, కృష్ణపరమైన సంఘం లభిస్తుంది. ఇంకొకటి కృష్ణ ప్రసంగం. పరసంగం అంటే ప్రసంగం. ఎల్లప్పుడూ కూడా కృష్ణ ప్రసంగం వస్తుంది. భగవద్భక్తుల దగ్గర వాడికి ఇంకో అనేసి నా పిల్లల గురించో పిల్లల గురించి ఆస్తు గురించి వాడేం మాట్లాడ్డాడు, వాడికి లేవు. వాడితో కృష్ణుడితో సంబంధం వాడికి కాడు. వాడు ఏం మాట్లాడతాడు? కృష్ణ గురించో మాట్లాడతాడు. అంటే కృష్ణ ప్రసంగములు వాడుతూ ఉండడం వల్ల కృష్ణ ప్రసంగములు ఆటోమేటిక్గా కృష్ణితాలు ప్రసంగం అంటే కృష్ణితాలు కథలు, కృష్ణితాలు సంబంధం విషయముల్ని మనం ఆయన నుండి నిరంతరం ఉంటూ ఉంటాం. ఆయన దగ్గర ఉంటే చాలు. కృష్ణుడి దగ్గర ఉన్నా కృష్ణస్మరణ కలగపోవచ్చు. ఇప్పుడు ఎలాగా ఒక స్త్రీ అందు మనసు కలిగిన ఒక వ్యక్తి మన పక్కన ఉన్నాడు అనుకోండి, అరే అమ్మాయి చాలా బాగుంటుందిరా, ఆ అమ్మాయి ఇలా అడిగిరా అలా అడిగిరా. ఆ అమ్మాయి పక్కన ఉంటే మనకు కలగదు. ఆ అమ్మాయి పక్కనే ఉందనుకోండి, మనకి ఆమె పట్ల కాంభావం కలగదు. ఆ అమ్మాయి వాడితో తిరుగుతోంది అనుకోండి, వాడు మన దగ్గర కూర్చొని అరే అలా అడిగిరా ఇలా అడిగిరా చాలా మంచిదిరా అన్నాం అనుకోండి, నాకు ఆ అమ్మాయి పట్ల ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే వీడు సాంగత్యం అడగదు. వీడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయిని రుచి పొందాడు, వాడు నా దగ్గర చెప్తాడు. కానీ నాకేం కలుగుతోంది? నాకు ఆ అమ్మాయి పట్ల పొందాలని రుచి కలుగుతోంది. సహజం. వైష్ణవుడు నిరంతరం కృష్ణుడితో సంబంధితులై ఉంటాడు. కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు కూడా మనకు కృష్ణుడి పట్ల మనకు ఆ ప్రసంగం రాదు. కానీ వైష్ణుడి దగ్గర ఉంటే కృష్ణ ప్రసంగం తప్పకొస్తుంది. కృష్ణుడితో మానసికంగా సాంగత్యం మనం చేస్తూ ఉంటాం. కానీ భక్తుల సాంగత్యం అనేది అంత గొప్పది అని చెప్పడం. నిరంతరం దేవుడి ముందు కూర్చుంటే మేము పొందలేము. కానీ వైష్ణవుల ముందు గురువు ముందు కూర్చున్నట్లయితే ఒక విషయం అని నోటమంటే ఏదో ఒకటి సాధన గురించో, భజన గురించో, నామం గురించో, దేని గురించో, ఏదో ఒక మంచి విషయాన్ని ఆచరణ గురించో, సదాచారం గురించో, కృషి పొందేదాని గురించో ఏదో భక్తి సంబంధమైన మాటే వస్తుంది ఆయన దగ్గర. ఇంకోటి ఏమొస్తుంది? ఆయన దగ్గర ఏమున్నాయని వస్తాయి. ఆయన నుండి ఆస్తి గురించి పాస్తి గురించి మేమేమనక మీకు అంతా ఉంది. ఆయన గురించి పొందాల్సింది ఏం లేదు. ఆయన నుండి మీరు కూడా ఆశించింది భగవద్భక్తి గురించి ఆశిస్తారు. నిరంతరం వైష్ణవుడు కాబట్టి కృష్ణ ప్రసంగమే నడుస్తూ ఉంటుంది ఆయనతో. దీన నరోత్తమ కాంది, దీనభావంతో నరోత్తముడైన వాడు దీనం కలిగిన వాడైతే దైన్యముతో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నేను ఆ వైష్ణవుడిని పొందలేకపోయానే, వైష్ణవుని యొక్క పాదకు నాకు దొరకలేదే అని. మరి అదేంటండి, ఆయన గొప్ప వైష్ణవుడు, ఆయన ఎంతలో మన లోకనాథ్ గోస్వామి అంత గౌరవుని పొందాడు కదా అండి, ఎంతమంది వైష్ణవుని చూచాడు. మరి ఆయన ఎందుకంటే నేను దైన్యం అంటున్నాడు, మరి దొంగనాటకం కదా అంటే నిజంగా పొందినవాడు మరి పొందాడు కదా ఆయన. మరి అయినప్పుడు కూడా నువ్వు లాలస మన గురించి, మనకే ఆ రుచి పొందట్లా. ఎప్పుడైతే ఆ రుచి పొందిన వ్యక్తి ఏదైతే ఉందో అది లేనప్పుడు, అది దక్కనప్పుడు దాని మీద ఆరాటం పెరుగుతుంది. అసలు దాని గురించే సాంగత్యం మనకు లేనప్పుడు మనకే ఆరాటం ఉంటుంది. మనకేమైనా నా వాడికి వైష్ణవుడు సాంగత్యం ఇంతకుముందు చేస్తే
ఆ రుచి మనకు అర్థమైంది. దాని గురించి మనం ఈనాడు సంగతించాలి, ఆ రుచి ఏం తెలుస్తుంది? ఇదో యమనంలో ఉన్న భర్తను పోగొట్టుకుంది అనుకోండి, అంతవరకు ఆయనతో గడిపిన క్షణాలని ఆమె బాధపడుతుంది ఎక్కువగా. అసలు అమ్మాయితో వివాహమే కాలేదనుకోండి ఒకటితో, ఇంకా ఆవిడ బాధపడేదేముంది? అదనమాట ఇక్కడ. అలాగే మనకు కృష్ణుడితో సంబంధం, వైష్ణవుడు సాంగత్యం లభించలేదు. ఒకవేళ లభించడం దాని గురించి. కానీ ఇక్కడ నరోత్తమ ఠాకూర్ గారు అది లభించింది కాబట్టే ఇంకా దాని యందు అత్యంత వ్యాకులత్వాన్ని పొందుతున్నాడు ఆయన. అందుకని ఏమంటున్నారు, దీనతతో ఏడుస్తూ నరోత్తమ ఠాకూర్ గారు, హియా ధైర్యం నహి బాందే. హియా అంటే హృదయం, హియా అంటే హృదయం, హృదయ ధైర్యం. నహి బాందే అంటే హృదయ దౌర్బల్యంతో నాకు హృదయం సరిపోవట్లేదు, అంటే నేను ధైర్యంగా గుండె ధైర్యంతో నేను ఉండలేకపోతున్నాను అంటున్నాడు. గుండె ధైర్యం నాకు చాలట్లేదు, నేను కాంచుతున్నాడు, నా గుండె ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. మోరు దశ కేనోహైలో భంగం. అయ్యో నేను ఆ వైష్ణవుడికి దూరం అయిపోయానే. మోర్ దశ, నా దశ అంటే నా యొక్క ఇది. కేనోహైలో ఎందుకు నేను భంగం అయిపోయింది నా దశ అంటే ఏంటి, నేను వైష్ణవులతో సాంగత్యనండి, నేను ఏమిటి దూరం అయిపోయాను. వైష్ణవులు అందరూ కూడాను మరి అందరూ ఉండరు కదా, కాలక్రమంలో సాధువులందరూ కూడా తమ ప్రకారం వస్తారు, ఎంతో లీల చేస్తారు, ఎంతో కాలం ఉంటారు, ఎంతోమంది ఉద్ధరిస్తారు, ఎన్నో గ్రంథాలు రాస్తారు, ఎంతోమందిని ఉద్ధరిస్తారు, ఎంతోమందికి ఉపదేశాలు ఇస్తారు, ఎంతోమందిని తమని ఆశ్రయించడం అనేది. ఎవరి పాటికి ఈ లోకంలో కృష్ణుడు రాముడు ఉన్నాడా, మహాత్ములు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. ఆయన విరహంలో ఆయన విలపిస్తూ అయ్యో నేను గుండె ధైర్యంతో ఉండలేకపోతున్నానని నరోత్తమ ఠాకూర్ గారు బాధపడుతూ ఈ గానాన్ని రాశారు. ఎంత అద్భుతమైన గానం, ఎంత ఫిలాసఫీ ఉన్నదో చూడండి, ఎంత మధురంగా ఉన్నదో. వాంఛాకృపా సింధుభ్యో చ పతానం పావేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.